భార్యాస్థానం యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. నీ గృహిణి లేకపోతే నీకసలు అయోమయం పొందాలి. ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ కొల్హాపురం వెళ్ళింది. కొల్హాపురం ఆవిడది కాదని మీరు అనగలరా? ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా? వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా? ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి. అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు. నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి, ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా. భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఒక్క చోటనే ఉంచాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అంది ఆవిడ. అబ్బా, ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది, వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను. మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ. సౌకర్యార్థము అన్న మాట ఆవిడ వాడలేదు. కాబట్టి భార్యాభర్తలు అంటే శాంతికారకము. శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి? గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది. ఎంత కష్టం ఉండనివ్వండి, భార్యని చూడగానే మర్చిపోతాడు. భార్య మాటల యందు సేద తీరుతాడు. భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు. లోకమంతా ఎంత కీర్తించనివ్వండి, భార్య పనికిమాలినవాడు అంటుంటే తానంత కుందుతాడు. ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య. ఆమె అంత విస్ఫోటనం చేయగలదు, అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు. కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో, దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం 3 ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంతకాలం సావో రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే. ఎంత చేయరాని తప్పు చేయనివ్వండి, ఉద్ధరించుకుని పక్కన కూర్చోబెట్టుకోవడమే కానీ అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలియదు. అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలిస్తే గౌతముడు అహల్యకు విడాకులు ఇవ్వాలి. అహల్య ఎంత చేయరాని దోషం చేసింది. అంత దోషం చేసినటువంటి అహల్యని ఏ తపస్సు చేస్తే ఆ దోషం పోతుందో చెప్పి ఆ దోషం నివృత్తి అయ్యేటట్టు చేసి మళ్ళీ తెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడురా గౌతముడంటే, మహాతల్లిరా అహల్య అంటే అని ఆవిడికి పూజనీయమైన స్థానాన్ని కల్పించి ఉద్ధరించినవాడు భర్త. సనాతన ధర్మంలో భర్తృస్థానం అంటే అంతటి పరిపక్వత కలిగినటువంటిది. అందుకే అనుభవజ్ఞుడై ఉంటాడు కాబట్టి వయసులో పెద్దవాడికి ఇచ్చి చేస్తారు తప్ప పెద్దదాన్ని భార్యం చేసుకోవడం, చిన్నవాడు భర్త అవడం అన్నది ఈ సంప్రదాయంలో ఉండదు. సనాతన ధర్మంలో అది విరుద్ధం. కాబట్టి కలియుగంలో ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఏ దాంపత్యమే అసలు ఇక్కడ ఇంత కీర్తింపబడుతోందో, ఇవాళ ప్రపంచమంతా సనాతన ధర్మము భారతదేశము అంటే దేనికి నమస్కారమో తెలుసా అండి? ఏమి దేశం రా అసలు! ఇక్కడ వివాహ వ్యవస్థ ఎంత చిత్రం. ఒక్క పసుపు తాడు కడితే వాడు కొట్టినా, తిట్టినా, తాగినా, తుమ్మినా, దగ్గినా, పడిపోయినా, పడగొట్టినా తెల్లవారి దెబ్బలు తిన్న తల్లి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని వీడి చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప వీడెప్పుడు వెళ్ళిపోతాడందో. ఏమి సనాతన ధర్మం, ఏమి పాతివ్రత్యం, ఏమి వైవాహిక వ్యవస్థ! కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు. ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానమై ఉంటే
ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయే. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము. కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయనొచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం. కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. అది నకృతం దైవ సంఘైశ్చ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. అక్కడ స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడుస్తారు అని. అంత దివ్య తేజస్సు. కాబట్టే ఒకానొకప్పుడు కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటనవేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది. అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు బాగా వశులై, కామక్రోధములకు వశులై, తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి. వచ్చేసింది అవతారం. స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు. వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి? ఆ పర్వతానికి కూడా అదే శక్తి. దానికి కూడా పాపములు కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుట్టలో ఉన్నారు. ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి, పైకి తెలియాలి, లోకమునకు తెలియాలి. లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని, బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని, శివుడికి తెలుసు ఆయన వచ్చారని, ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని. ఇప్పుడు ఆ వాల్మీకమునందున్నవాడు పైకి రావాలి, పైకొచ్చేటట్టు చెయ్యాలి. పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో, ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి? లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది, బ్రహ్మగారు ఆవుగా మారారు, శివుడు దూడగా మారాడు. ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి. ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని. బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు. లక్ష్మీదేవి చోళరాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి. చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు. మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు. అబ్బో చాలా పాలిస్తోంది. ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది.
నా కొడుక్కి పాలు పడతానంది రాణి. అని ఆవిడంది, ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు అని. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ. ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట. ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని. కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు. ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధి. విధి అంటే బ్రహ్మగారు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా, ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి. ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు. ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి, ఈ అవతారం పైకి రావాలి, ఒక కారణం కలగాలి. ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు, ఆ సమయం ఏర్పడాలి, దానికి ఒక కారణం కలగాలి. ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి. మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో. ఎవరికి కనపడతాడు ఆయన అన్నది. కాబట్టి ఆవు దూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తాం. రాణిగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ గోపాల బాలుణ్ణి పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది. ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు పిండుకు తాగేస్తున్నావు, లేకపోతే పాలు ఎందుకు ఇవ్వదు? మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పిండుకు తాగుతున్నావు, లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి, ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది. రాణి వేయడం ఒకటి, రాజు వేయడం ఒకటి కాదు. ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడలేని బాధ కలిగింది. అరే రే, ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్నాళ్ళ నుంచి కొలువు చేస్తున్నాను, ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు, అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను, ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు. ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు. దాని వెనక ఉండి చూస్తున్నవాణ్ణి చూడలేనివాడా బ్రహ్మగారు? ఆయన చూస్తున్నాడు. నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడు. ఆయనకి కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటా కాదు, ఆయనకి కావలసింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సమంతా క్షీరధారయ, ఆ పుట్ట మీదకెళ్ళి శిరములలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు. ఉత్తర క్షణంలో ఇది చూసినటువంటి ఆ గొల్లపిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓరి ఓరి, ఈ ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది, ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో? వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు నేనే దొరికానా ఈ అబద్ధాలు, ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది. అమ్మ మీరే వచ్చి చూడండి అంటే నన్ను వచ్చి చూడమంటావా అని ఇంకోటి కొడుతుంది. ఈ బాధ వ్యగ్రత కింద మారింది. కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది. ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరేశాడు. లోపల ఉన్నవాడు, పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి కానీ పుట్ట బయట ఆవు ఉంటే, ఆవు పాలు విడిచిపెడుతుంటే, ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే, గొల్లవాడు గొడ్డలు విసిరితే ఆ గొడ్డలు వచ్చి ఆవు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్న వాడికి ఎలా తెలుస్తుంది? నాకు మీకు అయితే తెలియకపోవచ్చు, వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన గమనించాడు, అరే రే 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 రే, నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది, ఆ గొడ్డలు తగిలిందో చచ్చిపోతుంది. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి. ఒకటి గోవధ, రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు. ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః అన్నాడు. నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు, అన్నీ నేను ఇచ్చినవి. పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను, వాళ్ళని పొదివి పట్టుకుంటాను. అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు? పైగా గోవు మరణించడమా?
గోవు చనిపోకూడదు. గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు. గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోటి లేదు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, బ్రహ్మగారి సృష్టి ఇవన్నీ. బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు గోవు. ఒకానొకప్పుడు ద్వాదశాదిత్యులు, వాయువు, అగ్నిహోత్రుడు ముగ్గురు బ్రహ్మగారు ఒక హోమం చేస్తుంటే చూశారు. ఆయన హోమం చేసి జీవాత్మని సృష్టించాడు. అరే, ఈయన జీవాత్మని సృష్టించాడు కాబట్టి మనం కూడా ఒక ఉత్కృష్ట ప్రాణిని సృష్టించగలమని వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేశారు. వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేస్తే ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చింది ఆవు. కాబట్టి అది బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఆ ఆవుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏ పదార్థములను ఇవ్వాలో అది ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్న ప్రాణి అదొక్కటే. ఎందుకంటే పంచగవ్యములు అని ఉంటాయి, పంచగవ్య ప్రాసన అంటారు. ఆవు యొక్క మలము, ఆవు యొక్క మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 పంచగవ్యాలు. ఏ దోషం చేసినా ప్రాయశ్చిత్తం అంటే ఈ పంచగవ్యాలు వాడాలి. ఏ హోమం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, లోకానికి శాంతి కలగాలన్నా, కోరికలు తీరాలన్నా, ఏది చెయ్యాలన్నా ఈ పంచగవ్యాలు వాడాలి. భూశుద్ధి జరగాలి అంటే ఒక్క గోమూత్రం చేత, గోపురీషం చేత మాత్రమే జరుగుతుంది. దాని మూత్రపురీషములు అంత గొప్పవి. 84 లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధభూయిష్టములై మంగళకార్యమునకు పనికిరానివై ఉంటాయి. ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళకార్యములకు వాడబడతాయి. కాదు కదా, క్రిమి సంహారకములై ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు. ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుకుతారు. ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది. అసలు ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు. ఎంత వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందుకే గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి. పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమనకంతటికి శాంతి ఉంటుంది. అందుకని ముందు గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం. బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని చెప్పింది. అంత గొప్పది గోవు. మీరు లోకంలో ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు ఒక గోవుని దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. 1000 గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు, పుచ్చుకున్న ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి? ఇతర దానములకు లేదు. గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి. నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగాక, లేకపోతే ఆయన 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది. ఆయన మంత్రజపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది, కానీ ఇచ్చిన ఆయన మాత్రం 1000 గోవులు ఇచ్చినట్టే వేస్తారు ఖాతాలో. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. కాదు, నేను మీకు ఒక మాట మనవి చేస్తాను. అధికారము అని ఒక మాట ఉంటుంది. అందరూ అన్ని కార్యాలు చెయ్యలేరు. అధికారాన్ని బట్టి కొంతమంది కొన్ని కార్యాలు మాత్రమే చేయగలుగుతారు. కానీ సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరార్చనగా సాక్షాత్ ఈశ్వరుణ్ణి ముట్టుకుని మీకు పూజ చెయ్యాలనుంది. కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది. మీరు రాయగలరా? కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది. మీరు వెయ్యగలరా? మిమ్మల్ని అనుమతిస్తారా? లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోషవేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది. మిమ్మల్ని అనుమతిస్తారా? మీకు ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు. గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి, అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు. గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చిగడ్డి అది తిందనుకోండి, వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం? ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 100 యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తారు. పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి?
గోశాలలో గరుకురాయి వేయడమే. గరుకురాయిని వేస్తారు, కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి. ఆవుకి దురద ఉంటుంది, అది తోకతోటే గోక్కోవాలి. కానీ ఆ తోకతో గోక్కుందాం అంటే తోక చేతిగా అంతటిని గోకలేదు. ప్రత్యేకించి దాన్ని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం. అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది. అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు. దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు. అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధిని శ్వఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు. గోవు యొక్క మహాత్యం అంతా ఇంత కాదు. గోవు ఇంత గొప్పదైతే మళ్ళీ గోవులలో గొప్పతనాన్ని ఇంకా పెంచడానికి పరమేశ్వరుడు తను ఒక్కసారి చూస్తే కొన్ని గోవులు ఎరుపు రంగు పొందాయి, అవి కపిల గోవులయ్యాయి. కపిల గోవులలో మరింత శ్రేష్టం. కాబట్టి ఆ గోవు ఎక్కడ తిరుగుతుందో అసలు లోకంలో గృహస్థు ఏమని ప్రార్థన చెయ్యాలో తెలుసా అండి? ఎప్పుడూ గోవులు మా ఇంటి ముందు తిరుగుగాక, నేను ప్రతిరోజు గోవుకి నమస్కరించగలిగిన అవకాశమును పొందుదునుగాక అని నమస్కరించాలి. గోవే పరదేవత. పరదేవత ఒక సంకల్పం చేసిందిట, అమ్మ అన్న స్థితి ఎవరికైనా కలిగితే ఆడదానికి ఆవిడ అనుగ్రహంతోనే కలుగుతుంది. అమ్మా అని పిలిపించుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మా అని పిలిపించుకోరు. అమ్మ అని నేను ఒక పిల్లాడో పిల్లో పిలవడానికి అవకాశం ఇచ్చి కొంతకాలం పోయిన తర్వాత నేను ఆ ప్రాణిని తీసేశాను అనుకో, వాడికి అమ్మ అని పిలవడానికి ప్రాణి ఉండదు. అప్పుడు వాడు అమ్మ అని పిలవడానికి నాకు అయ్యో ఎవరు లేరే అని వాడు బాధపడి ఏడుస్తాడు. అలా ఏడవకుండా ఉండాలి అంటే నేనే ఈ భూమాతగా ఉంటాను, గోమాతగా ఉంటాను, జగన్మాతగా ఉంటానని ఆమె తనని తాను మూడుగా మార్చుకుంది. అందులో భూమాత తనంత తాను మీ దగ్గరికి వచ్చేది కాదు. అంటే మీకు ఆ ఉపాసనతో చూడాలి తప్ప మీకు ఒక రూపంతో కదిలి రావడం కనపడదు. జగన్మాత అలా కదిలి రావడం మీకు చాలా కష్టం. అలా కదలడం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు అలా సాధ్యం కాదు. మీ ఇంటి ముందు మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీరు చేసిన ఉపచారం పుచ్చుకునేటటువంటి పరదేవతా స్వరూపం లోకంలో గోవు ఒక్కటే. అందుకే పీఠాలలో చేసే పూజలో గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. అంత గొప్ప గోవు. ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఎందుకు కలియుగంలో? ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడంతే వెంకటేశ్వరుడు. వచ్చేయగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది. తలకి తగలగానే ఆయన దివ్యమైనటువంటి తలలోంచి 7 తాడి చెట్లంతెత్తు రక్తధార పైకి లేచింది. ఈ లోకంలో వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు. సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత తెరతీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు. కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు, కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి, ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికి వెళ్ళి పెద్ద ధ్వని చేసి అంబారావం చేశాడు. రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని, పూర్వం న్యాయ ఘంట అని ఉండేది. ఎవరు ఆపద కలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు. అంత గొప్పగా ఉండేది న్యాయ వ్యవస్థ ఒకప్పుడు. కాబట్టి గబగబా బయటికి వచ్చాడు రాజు. ఆవు ఏం చెప్తోందో ఆయనకు అర్థం కాలేదు. ఆవు వెంట బయలుదేరండి అన్నాడు. ఆవు వెంట బయలుదేరారు. ఆవు వెంట బయలుదేరి గబగబా వచ్చారు. అది వెంకటగిరి పర్వతం మీదకి వెళ్ళింది. ఆ వెంకటాచలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట, పుట్ట నిండా నెత్తుటి ధారలు, అదంతా ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది. గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఓ గొడ్డలి నెత్తుట్లో పడుంది. ఆయనకి ఏం అర్థం కాలేదు చోళరాజుకి. అరే ఏమిటి ఇదంతా, ఎందుకు ఇలా పడుంది? ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా, ఇన్ని సెలయేళ్లతో ఉంది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు. ఏమయ్యా, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు,
ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా? చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది. దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను. నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచోభవ దుర్బుద్ధి, నువ్వు పిశాచమగుదువుగాక, పిశాచమై తిరుగు అన్నాడు. ఆయన వెంటనే స్వామి పాదాల మీద పడి, అయ్యో ఇందులో నా తప్పే ఉంది, నా పరోక్షంగా ఉందేమో కానీ నేను ప్రత్యక్షంగా చేసిన అపరాధం ఏముందని అడిగారు. ఆయన అన్నారు, నా అవతారం రావడానికి ఇంకొక ప్రధాన కారణం పద్మావతీదేవిని నేను పరిణయం చేసుకోవాలి. ఆ పద్మావతీదేవిని పరిణయం చేసుకునేటప్పుడు నాకు కృష్ణావతారంలో ఉన్నటువంటి తల్లి యశోద ఇక్కడ వకుళమాతగా దర్శనం ఇవ్వాలి. ఆ పద్మావతి పరిణయ సమయంలో నాకు మామగారు ఆకాశరాజు గారు శుక్రవారం నాటి సాయంకాలం వేళ నా తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టినప్పుడు నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వస్తాయి. నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అప్పటి వరకు నువ్వు పిశాచమై తిరుగుతూ ఉండన్నారు. ఆ పిశాచ రూపం పొంది తిరిగినటువంటి రాజే తరువాతి కాలంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి స్నానం గురించి మనమంటే ఇవాళ చాలా తక్కువగా తీసుకుని వెంకటాచలం వెడితే 50 మాటలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడమే ప్రధాన ప్రయోజనంగా పెట్టుకుంటున్నాం. కానీ అసలు స్వామి పుష్కరిణి గురించి మీరు స్కాంద పురాణంలో చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 28 రకములైన నరకములను తప్పించాలి అంటే ఒకే ఒక్క మార్గము స్వామి పుష్కరిణి స్నానమే అని నిర్ధారించింది. స్వామి పుష్కరిణి స్నానం కాదు, పుష్కరిణి చుట్టూ తిరుగుతుంటే చాలన్నారు. అందుకే ఆ పుష్కరిణికి పశ్చిమాన్న మహానుభావుడు ఆదివరాహస్వామి వెలిసి ఉన్నారు అక్కడ. అటువంటి గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి, అందులోకి అన్ని తీర్థములు వచ్చి చేరుతాయి. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశీ వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు, అది మహాదృష్టం. ఉన్మాదులకు కూడా స్వస్థత పొందుతారు పుష్కరిణీ స్నానం చేస్తే అంటారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం. సద్గురువైన వాడు నా కాళ్ళు ఎవరైనా పడితే బాగుండు, ఇలాంటి పిచ్చి కోరికలు ఏమి ఉండవు వాళ్ళకి. కాబట్టి ఆయన పాదములు పట్టడం, ఆయన పాదములు ఒత్తడం అంత తేలిగ్గా దొరికేటటువంటి సేవ కాదు. ఆయన ఎన్నడూ అటువంటి సేవలు అంగీకరించేవాడు కాదు. అటువంటి వాడు మీరు నా కాళ్ళు పట్టండి అని ఆయన అసలు పాద సంవాహనం ఎందుకు చేయించుకుంటాడు? చేయించుకోనప్పుడు మీకు సద్గురువు యొక్క పాదములు పట్టే అదృష్టం ఎలా కలుగుతుంది? దొరకదు. ఏకాదశీ వ్రతం చాపి, ఏకాదశీ వ్రతం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యడం చాలా కష్టం. త్రయం అత్యంత దుర్లభం, చాలా కష్టం. అంత గొప్పది స్వామి పుష్కరిణి. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆయన శాప విమోచనాన్ని పొందాడు. మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆ అవతారం అప్పుడు ప్రకటనమైంది. ఆ రాజుకి కనపడిన తరువాత అప్పటి నుంచి ఆయన వాల్మీకానికి బయటికి వచ్చి అప్పటి నుంచి ఆయన ఆ పర్వత సానువుల మీద తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంకటాచలం మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే విపరీతమైన చలికి తోడు గుబురుగా పెరిగిపోయినటువంటి చెట్లు, క్రూర మృగాలు, అటువంటి వాటితో ఉండేది కాబట్టి ఎవ్వరూ అక్కడ తిరిగేవారు కాదు. ఆయన ఒక్కరే ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండేవారు. ఆ పర్వత సానువుల మీద తిరుగుతుండగానే ఆయన ఆదివరాహమూర్తిని కలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు ఆవిర్భవించాడు అన్న మాటకు అర్థం, ఆయన వాల్మీకమునందు ప్రవేశించి బ్రహ్మగారు ధీనువుగా వచ్చి ఆ పాలను విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోపాల బాలుడు విసిరినటువంటి ఆ గొడ్డలి దెబ్బ గోవుకి తగలకూడదు అని కలియుగంలో గోవుని రక్షించవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ ఆయన ఉత్తరక్షణం ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చి ఆ కుఠారము యొక్క దెబ్బ తాను స్వీకరించి గోవుని ఎంత జాగ్రత్తగా రక్షించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేస్తూ బయటికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి దర్శనం సుప్రభాతం అవగానే చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు సన్నిధిగొల్ల అని ఆయన వంశంలో వచ్చినటువంటి వారే ఇప్పటికీ దర్శనం చేస్తూ ఉంటారు అని మీతో మనవి చేశాను. వెంకటేశ్వర అవతారం రావడానికి ప్రధానమైన కారణమేమి అన్నదాన్ని నేను మొదటి రోజు ప్రసంగం నుంచి మీతో మనవి చేస్తున్నాను. కేవల కారుణ్యమే. కలిపురుషుడు పాపము విజృంభణము పొందేటట్టుగా, లోకులందరూ కూడా పాపచింతనతో మెసలేటట్లుగా
ఆయన ప్రచోదనం చేస్తూ ఉంటే, అలా ఆకర్షిస్తూ ఉంటే, శ్రీ వెంకటేశ్వరుడు మాత్రం పాపము నుండి బయట పడయ్యడానికి, జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే మిగిలిన అవతారములన్నీ ఒకెత్తు, వెంకటేశ్వర అవతారం ఒక్కటి ఒకెత్తు. అంతటి కారుణ్యమూర్తి. అందుకే తిరుమల వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలనైనను మరువరాదు కంజదలాక్ష అంటారు. సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మరిచిపోవడం కుదరదు. అంతటి అనుగ్రహ ప్రదాత. వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. స్కందపురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది. వెంకటేశ్వరునికి సంబంధించి 8 రకములుగా సేవించిన వారు ఎవ్వరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు, అంటే మోక్షమును పొందుతారు. అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం. అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి, అది ఫోటో అన్న భావనతో, అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీ వెంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట. రెండవది ఆయనను స్మరించుచుండుట. వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ. అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం. ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి. కాబట్టి స్మరించుట. 3, ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యం అనుకుని చేస్తూ ఉండడం. అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చెయ్యడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా. కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం. 4, వెంకటేశ్వర స్వామి వారి యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం. అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం. 5, వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమ భక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు, అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు, అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు. అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట. కాబట్టి అక్కడికి 5. 6వది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి యందు నిలబడుట. అంటే ఆయనకి మీ వలన ఉపకారము కావాలని కోరుకున్నవాడు కాడు, కానీ మీరు ఇది మనం చేస్తే బాగుంటుంది అని మీ వలన ఒక్క చిన్న ఉపకారం ఆయన పొందాడనుకోండి, శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రీతి పొందుతాడు అని స్కంద పురాణం నిరూపణం చేస్తోంది. అలాగే వెంకటాచల క్షేత్రమును దర్శనము చేయుట. ఈ భూమండలంలో మీరు ఎక్కడ నించునైనా సరే, ఎన్ని వేల యోజనముల దూరములో ఉన్నా సరే, వెంకటాచల క్షేత్రం ఎటువైపుకుందో అటువైపుకి తిరిగి స్మరణ చేసి ఒక్కసారి నమస్కారము చేయుట. వీటి వలన ఎంతటి పాపరాశి దగ్ధమవుతుంది. అంత తేలికగా దగ్ధం చెయ్యొచ్చా అంటే, ఈశ్వరుడు దాని గురించి ప్రస్తావన చేస్తూ స్కందంలో ఒక విషయాన్ని చాలా గొప్పగా విపులీకరిస్తారు. కృతయుగంలో కొన్ని సంవత్సరముల పాటు చేసినటువంటి పుణ్యం త్రేతాయుగంలో అంతకన్నా తక్కువ వ్యవధిలో 1 మాసంలో చేస్తే ఇస్తారు. 1 మాసంలో చేసినటువంటి పుణ్యం 1 రోజులో చేస్తే ఇస్తారు ద్వాపర యుగంలో. 1 రోజులో ద్వాపర యుగంలో చేసిన పుణ్యం 1 క్షణం పాటు వెంకటాచల క్షేత్రము వంటి క్షేత్రమును స్మరణ చేస్తే ఇస్తారు కలియుగంలో. ఎందుచేత అంటే ఆ క్షేత్రము యొక్క వైభవం అటువంటిది. ఆ క్షేత్రము ప్రకాశించినది, అక్కడ ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపము ప్రకాశించినది కూడా నేనింత పండితుణ్ణి, నాకిన్ని తెలుసు, నేనిన్ని చదువుకున్నాను, నాకింత గొప్పతనం ఉందని, నేను ఇది చెయ్యగలనన్న భావన ఎవరికి ఉన్నదో వారికి తప్ప, నేనేమి చెయ్యగలనన్న భావన ఉన్నవాడికి లేదా
అసలు ఇది చెయ్యడమన్న మాట కాకుండా కేవలం వెంకటేశ్వర స్వామి వారిని ఒక కుటుంబ సభ్యుళ్ళ ప్రేమించిన వారెవరున్నారో, అంత సంతోషంగా ఆయన పట్ల అనురక్తితో ఉన్నవారెవరున్నారో వారి పట్ల ఆయన ప్రసన్నుడయ్యాడు. అసలు నిజానికి వెంకటేశ్వర స్వామి వారు ఈ భూమండలం మీద అవతరించినప్పటి నుంచి వాల్మీకము నుండి ఆయన వ్యక్తమై వెంకటాచల పర్వతము మీద తిరిగినప్పుడు ఆదివరాహమూర్తిగా అదే విష్ణు తేజస్సు వెంకటాచల పర్వతం మీద ఉన్నప్పుడు మొట్టమొదట దర్శనమైంది ఎవరికో తెలుసా అండి? ఆయన ఎవరి చేత్తో తీసుకొచ్చి పెట్టిన పదార్థములను రోజు తినేవారో తెలుసా? శ్రీదేవి భూదేవి సహితుడై చతుర్భుజుడైనటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన తిన్నది ఒక బోయవాని చేతితో తిన్నారు. మీరు కావాలంటే స్కాంద పురాణం పరిశీలనం చేయండి. వసువు అనబడేటటువంటి ఒక బోయవాడు ఒకానొకప్పుడు చామదుంపల పొలాన్ని సాగు చేస్తూ ఉండేవాడు. ఆయన చామదుంపలు వేసి ఆయన కుటీరం ఓ చెట్టు కింద ఉండేది, అంతే, ఓ చిన్న పందిరిలో ఉండేవాడు ఆయన. ఆయనకి భార్య కుమారులు. ఆయన రోజు కాసి ఆ చెట్టుకే, మీరు ఇప్పుడంటే ఈ అలవాటు తప్పిపోయింది, పూర్వం కొయ్యతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి మూర్తులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ సంతలనగా లేకపోతే ఆ ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయ ప్రదేశాలలో ఎక్కడైనా దారుతో నిర్మాణము చేయబడిన వెంకటేశ్వర మూర్తులు ఉండేవి. ఆయన కూడా అలాగే ఒక చెట్టులో ఆ చెట్టు యొక్క కాండము మొదలు ఏది ఉంటుందో అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడని ఊహ చేసేవాడు. మనం నైవేద్యం పెట్టడానికి ఆ బోయవాడు పెట్టడానికి తేడా ఏమిటో తెలుసా అండి? మనం నైవేద్యం పెట్టే ముందు ఇది మనమే తింటామని మన భావన. అందుకే భక్తితో నాకెవరిస్తున్నారో నేను దాన్ని స్వీకరిస్తాను అంటాడు. ఆ భక్తితో ఇచ్చేవాడు లేనప్పుడు పుచ్చుకోవడానికి ఆయనది కానిది ఆయనది మనం ఏమి ఇవ్వగలం నాకు చెప్పండి? మనం ఇవ్వడానికి ఆయనది కానిది ఒకటి మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన దానికి ఆశపడేవాడై ఉండాలి. ఇది నీకు లేదు కదయా అందుకని నేను మీకు ఇస్తాననొచ్చు. అసలు ఆయనకి లేనిది మీకున్నది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర, ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు. ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది మీరిచ్చిందే, మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి, మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు. ఆయన కన్నులు విప్పి చూచినదేదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు. ఆయనకు అటువంటి ఆకలి దప్పిక అవి ఉన్నవాడేం కాడాయన. ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి? అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయవాడు. అంత భక్తితో అన్నమాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి. ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది. ఆ పొలంలో చామదుంపలు వేస్తుండేవాడు ఆయన. ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చామదుంపల పొలంలోంచి 4 మొక్కలు పీకుతాడు. దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో ఆ దుంపలు తీస్తాడు. వాటిని కసి నీళ్లలో ఉడకబెడతాడు. ఆ ఉడకబెడితే అవి మెత్తగా అవుతాయి. మెత్తగా అయినటువంటి ఆ చామదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు. లోపల నుంచి తెల్లగా ఉన్న చామదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఒక దోణిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చామదుంపలు వేస్తాడు. వేసి ఇవి పట్టుకుని తింత్రిణీ వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి. ఎలాగో తెలుసా అండి? శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు. ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళి స్వామి తినండి అనేవాడు. వచ్చావా ఇలాగి అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటూ ఉండేవాడు రోజు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది. అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చామదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుకెళ్ళి ఇస్తాడు ఆయన.
పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నం ఓ ఇంత పప్పు పెడతాం, మిగిలింది మనం తినాలని మనకు తెలుసు. అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే పోం మనం అసలు. ఆయన అలా కాదు, ఆయన ఆ చామదుంపలన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి ఓ 4 దుంపలు పెట్టు, నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు, నాకు 3 ఇవ్వండి. భూదేవి నీకెన్ని కావాలి, నాకు 2 చాలు, వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన నువ్వు తినవా అంటాడు. ఆయన తింటుంటాడు, ఈయన తింటుంటాడు అక్కడే కూర్చుని. ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు. స్కాందం ఏం చెప్తోందో తెలుసా అండి? ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు, అప్పటికి అసలు ప్రకటనం కాలేదు, ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెల్లగించి తింటూ ఉండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పందేదో వచ్చి కొళ్ళగించేసి ఈ చామదుంపలన్నీ తినిలిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు, అందుకే కాపలా ఉంటే. ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాను. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా? ద్రోమరంధ్ర పరిపూర్ణ విధావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి. అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసమని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు. పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు, నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు. కొడుకుని పిలిచాడు, ఒరే పంది దొరకట్లేదు నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది ఆ పంది. వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కొళ్ళగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను ఆ వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు. చేరి అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్న అని చెప్పి కదుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తినై ఇక్కడ ఉన్నాను. నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చెయ్యండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు. ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోనెలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం, పక్కన ఇంకొక అడవిలో తేనె పట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తేనె ఎట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తుండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాం అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం.
తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు. అక్కడ ఒక పెద్ద పొగ పెట్టాలి, తేనెటీగలు వెళ్ళిపోవాలి, వీళ్ళు దాక్కోవాలి, తేనె పట్టు దింపాలి, పిండాలి, తేనె తేవాలి. అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది. వీడికి ఏమిటి అలవాటు? నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు? నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు, కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేమిటి? వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు. ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు. పచనం చేస్తే అవి బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు, ఉన్నాడు అక్కడ ఈశ్వరుడని. తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు, మీరు రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను. వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయాయి, అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చెట్టుకు పెట్టావా, తిన్నాడా వెంకటేశ్వరుడు? ఆయన అమాయకత్వం ఆయింది. ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన నడవడం ఒక పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటామన్నాడు. నేను తినేశాను, తిన్నాకే వాడు తిన్నాడు, వాడిని ఎందుకు చెనకతావు? అందుకే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడో ఉంటాననుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను. వాడెక్కడుంటే అక్కడ ఉంటాను. వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చామదుంపలు ఉడికినవి స్వామికి పెట్టి ఆ ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి? మాకిన్ని తెలుసు, మాకన్నీ తెలుసు, మాకిన్ని విషయాలు చదువుకున్నాం, మాకిన్ని మంత్రాలు వచ్చనో, లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో, నేను ఇంత గొప్పవాణ్ణనో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, ఎవడకి కావాలి? నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు. అలా ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు మహానుభావుడు. అటువంటి వెంకటాచల క్షేత్రం ఇప్పటికీ ఎంతమంది భక్తులకు ఎన్ని రకాలుగా ఎంతెంత అమాయకులైన వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ వెంకటాచలం కొండకొచ్చేస్తారు.